సో హలో అందరికీ వెల్కమ్ టు ఎలిప్స్ అకాడమీ. ఈరోజు మనం చూసే టాపిక్ వాట్ ఈజ్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? సో ఇప్పుడు లెట్సే ఇప్పుడు నేను మీతో ఏ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నాను? తెలుగు లాంగ్వేజ్లో, రైట్. అట్లాగే ఇంగ్లీష్ వాడితో మాట్లాడేటప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాట్లాడతాం. సో ఇన్ ద సేమ్ వే ఒక కంప్యూటర్తో మాట్లాడేటప్పుడు దానికి హ్యూమన్ లాంగ్వేజ్ రాదు. సో దానికి మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూస్ చేసి మాట్లాడతాం. సో ఇట్ కెన్ అండర్స్టాండ్ వాట్ వీఆర్ టాకింగ్. ఓకే, లెట్స్ రైట్ ది డెఫినేషన్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. Programming language. A programming language is a language that allows us to give instructions to a computer in a way it can understand and follow. ఓకే, ఇక్కడ ఏమంటున్నాం? ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ ఎ లాంగ్వేజ్. అంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే అది కూడా ఒక లాంగ్వేజే. అదేం చేస్తుంది? కంప్యూటర్కి మనం చెప్పే ఇన్స్ట్రక్షన్స్ అర్థమయ్యేటట్టు చేస్తుంది. ఓకే, సో అది కూడా ఒక లాంగ్వేజ్ అనమాట. ఇప్పుడు నేను మాట్లాడే తెలుగు తమిళోడి దగ్గరికి వెళ్ళి తెలుగులో మాట్లాడితే ఏమంటాడు? వీడేదో బూతులు తిడుతున్నాడు అని చెప్పి తీసుకొని కొడతాడు. సో అలాగే కంప్యూటర్కి కూడా మనం ఏదైతే మాట్లాడుతున్నామో అది అర్థం అవ్వాలంటే దానికంటూ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటుంది. సో దానిలోనే మనం దానికి చెప్పాలి, ఈ పని చెయ్యి, ఇలా చెయ్యి అని. ఓకే, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో సింటాక్స్ అంటే ఏంటో చూద్దాం. లెట్స్ సీ వాట్ ఈస్ సింటాక్స్. సింటాక్స్ అంటే ఏం లేదు, ఇట్ ఈజ్ అ సెట్ ఆఫ్ రూల్స్ అన్నమాట. రూల్స్ అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను స్కూల్కి వెళ్ళు అంటే కరెక్టా? వెళ్ళుకి స్కూల్ అంటే కరెక్టా? స్కూల్కి వెళ్ళు అంటేనే కరెక్ట్ కదా. సో అట్లాగే కంప్యూటర్కి కూడా దాన్ని ఎలా చెప్పాలో అలా చెప్తేనే అర్థమవుతుంది, లేకపోతే అది ఎర్రర్ ఇస్తుంది. ఓకే, అండ్ there are 3 types of communications. First of all, human to human. హ్యూమన్ టు హ్యూమన్ అంటే వాళ్ళ హ్యూమన్ లాంగ్వేజ్లోనే మాట్లాడతాం, హ్యూమన్ లాంగ్వేజ్. అండ్ హ్యూమన్ టు కంప్యూటర్, హ్యూమన్ టు కంప్యూటర్. సో ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మాట్లాడతాం, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, నెక్స్ట్ కంప్యూటర్ టు కంప్యూటర్. దిస్ ఈజ్ బైనరీ లాంగ్వేజ్. సో ఇక్కడ ఏంటంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మన హ్యూమన్ లాంగ్వేజ్ నుంచి బైనరీ లాంగ్వేజ్కి కన్వర్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, అండ్ దేర్ ఆర్ ఆల్సో వేరియస్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఒకటే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్, జావా, C++, అండ్ SQL, ఇట్లాంటి చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటాయి. ఓకే, లెట్స్ సీ an example with a small program. I am opening command prompt and Jupyter Lab. ఓకే, నెక్స్ట్ వీడియోలో పైథాన్ ఇంట్రడక్షన్ అండ్ హౌ టు ఇన్స్టాల్ పైథాన్ అనేది చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ సింటాక్స్ ఏంటంటే
ప్రింట్ హలో వరల్డ్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, కంప్యూటర్కి ఏం చెప్తున్నా అంటే హలో వరల్డ్ అనే వర్డ్ని ప్రింట్ చేయంటున్నా. సో ఇట్ విల్ గెట్ ప్రింటెడ్. నేను అది కాకుండా డైరెక్ట్గా హలో వరల్డ్ డైరెక్ట్గా ప్రింట్ చేయంటే దానికి అర్థం అవ్వదు. ఏం చెప్తుంది, సింటాక్స్ ఎర్రర్ అంటే మనం చేసిన టైపింగ్లో ఏదో ఎర్రర్ ఉంది అని చెప్తుంది. ఓకే, నువ్వు ఏదో చెప్తున్నావురా నాకేం అర్థం కావట్లేదు ఏం చెప్తున్నావు అని. అదే మనం కరెక్ట్గా ప్రింట్ హలో వరల్డ్ అంటే అది కరెక్ట్గా ప్రింట్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ ద బేసిక్ ఇంట్రడక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్ అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. నెక్స్ట్ వీడియోలో లెట్స్ సీ బేసిక్ ప్రోగ్రామ్స్ ఆఫ్ పైథాన్ అండ్ హౌ టు ఇన్స్టాల్ పైథాన్. ఈరోజుకి ఇంతే, బాయ్.